స్నేహ, నేను చెప్పినట్టు చేసినవా? చేశానమ్మా, కానీ శివగారు రెస్పాండ్ అవ్వడం లేదు. శివకి ఆ మాత్రం కోపం ఉండడం సహజమే. తన వల్ల ఒక మనిషి చనిపోయిందని వాడు బాధపడుతున్నాడు. కొన్ని రోజులు తనేమన్నా నువ్వు మాట్లాడుకో, మెల్లగా వాడే సర్దుకుంటాడు. శివ, జరిగిందేదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ ఉంటే ఎలా? తను తప్పు చేశానని ఒప్పుకుంది కదా. నువ్విలా ఉండడం వల్ల తను ఇంకా బాధపడుతుంది. నా మాట విని తనని క్షమించు. తనని కాదత్తయ్య, నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. అందుకే రిజైన్ చేశాను. ఎందుకు రిజైన్ చేశారు? నా వల్ల ఒక ప్రాణం పోయింది. నా వల్ల జరిగిన తప్పు హాస్పిటల్కి ఆపాదించడం నాకిష్టం లేదు. అందుకే రిజైన్ చేశాను. తొందరపడ్డవేమో శివ. తొందరపడలేదు అత్తయ్య, కరెక్ట్గానే చేశాను. నా వల్లే ఇలా జరిగిందని జీవితాంతం బాధపడ్డం కంటే ఇప్పుడే తప్పుకోవటం మంచిది. నేను డాక్టర్నయ్యింది డబ్బు సంపాదించాలని కాదు, పేరు తెచ్చుకోవాలని కాదు. బాధల్లో ఉన్న కొంతమందినైనా ఆదుకోవాలని. ఒక రోగం వస్తే మనుషులెంత బాధపడతారో మనందరికీ తెలుసు. అప్పుడు డాక్టర్నే నమ్ముతారు. డాక్టర్ని దేవుడిగా భావిస్తారు. అలాంటి డాక్టర్ వల్లే ఒక్క ప్రాణం పోతే అర్థమే ఉంది. మెడిసిన్ చదివేటప్పుడు మా ప్రొఫెసర్స్ మాకు ఒక్కటే చెప్పారు: రోగి తన కర్మవాసాన చనిపోవాలి కానీ డాక్టర్ చేసిన పొరపాటు వల్ల కాదు అని. నేనింతకాలం ఆ మాటకే కట్టుబడి ఉన్నాను. కానీ ఈరోజు నా భార్య చేసిన పని వల్ల నా ముందు నేనే దోషిగా నిలబడ్డాను. ఈ రంపపు కోత నేను భరించలేను అత్తయ్య. అందుకే నేను జాబ్కి రిజైన్ చేశాను. నా వల్ల శివగారు ఇంత బాధపడుతున్నారు. నా వల్ల ఆయన జాబ్ పోయింది. శివ, జరిగిపోయిన దాని గురించి బాధపడటం వల్ల ఏ ప్రయోజనం లేదు. ముందు నువ్వు ఈ బాధ నుంచి బయటపడాలి. అందుకొకటే మార్గం. కొన్ని రోజులు స్నేహం తీసుకొని ఎటైనా వెళ్ళు. ఇద్దరూ ప్రశాంతంగా గడిపిరండి. వచ్చిన తర్వాత ఏం చేయాలనో ఆలోచిద్దాం. స్నేహ, తప్పో ఒప్పో జరిగిపోయింది. ఇక దాని గురించి బాధపడి ఉపయోగం లేదు. జీవితంలో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. తట్టుకొని నిలబడాలి.
తను అసలే బాధలో ఉన్నాడు. నువ్వు వాదించకుండా తన బాధను పోగొట్టే మార్గం చూడు. మీరు 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు పట్టుకెళ్ళినా సంధ్య ప్రూఫ్ మీకివ్వదు. ఎందుకంటే ఆ ప్రూఫ్ నా దగ్గరుంది. యమజా, ప్రతిదానికి టెన్షన్ పడతావెందుకు? టెన్షన్లో ఐడియాస్ రావు, వచ్చినా చెత్త ఐడియాలొస్తాయి. ఆంటీ, మీరు నన్ను ఇరిటేట్ చేయకండి. ఒక పక్క మనకి ఎంతో టైం లేదు. కావేరిని లేపేయాలి, లేకపోతే అది ప్రూఫ్స్ బయట పెట్టేస్తుంది. ఏం చెయ్యాలో తెలియక చేస్తుంటే మధ్యలో మీ గోలేంటి? కావేరిని వేసేయాలని డిసైడ్ అయిపోయాం కదా, ఇంకా టెన్షన్ ఎందుకు? పైగా మైసమ్మ కూడా మనతో చేతులు కలిపింది, ఇంకా ప్రాబ్లం ఏముంది? ఏంటి ఇద్దరు దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? మాకింకో ఆలోచన ఏముంటుంది? కావేరిని త్వరగా లేపేయాలి, లేకపోతే అదే మా ఆట కట్టిస్తుంది. ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. మనకెల్లుండి వరకే టైం ఉంది, ఈలోపే ఏదైనా చెయ్యాలి. తొందరపడి ఏం చెయ్యకు. ఇప్పుడు కావేరికి ఏం జరిగినా నీ మెడకే చుట్టుకుంటుంది. మరేం చేద్దాం? ఏం చేసినా మన చేతికి మట్టంటకుండా చేద్దాం. నా పోలీస్ బుర్రతో నేను ఆలోచించి ప్లాన్ చేస్తాను. అంతవరకు మీ ఇద్దరు తొందరపడకండి. ఏంటి నమ్మకం కలగట్లేదా? రేపు ఉదయంతో కావేరి కథని సమాప్తం చేసేస్తా. ఏంటా ప్లాను? త్వరగా చెప్పు. ఇప్పుడు కాదు, రేపొద్దున చెప్తా. అంతవరకు మీరిద్దరు హ్యాపీగా పడుకోండి. అది కాదు మైసమ్మ. యమజా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఆంటీ, ఈ మైసమ్మని నమ్మచ్చంటారా? నమ్మొచ్చమజా, 1 కోటి రూపాయలు ఊరికే వదులుకుంటుందా? ఖచ్చితంగా చేస్తుంది. రేపటి వరకు చూద్దాం, లేకపోతే మనమే రంగంలోకి దిగుదాం.